బొత్సపై ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు కామెంట్స్. బొత్సకు మాట్లాడే హక్కు లేదు. బోడిగుండుకు మోకాలుకు ముడిపెట్టి మాట్లాడడమే తప్ప బొత్స మాటలకు ఏది అర్థం ఉండదు. పాత వాసనలు ఇంకా పోలేదు అంటూ ఎద్దేవా చేశారు. ఉపాధి హామీ పథకంలో వేలిముద్రలు వేసి డబ్బులు దోచుకుంటున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది అని అన్నారు. మాట్లాడుతూ ఈ ఎన్ఆర్ఈజిఎస్ వర్క్స్ గురించి మాట్లాడుతున్నారు. కొంతమంది కౌన్సిల్ అపోజిషన్ లీడర్ బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు. అయ్యా ఫిగర్స్ వేలుముద్ర వేసేసారు, డబ్బులు తీసేస్తున్నారు ఈ గవర్నమెంట్ టైంలో. ఎవరు అని అంటే కింద నుండే ఫీల్డ్ అసిస్టెంట్లు అని. ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ నువ్వు వేసిన లేనయ్యా ఈ జిల్లాలో 175% నువ్వు వేసినటువంటి వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్. ఆ వేలుముద్ర వేసుకొని తీసుకునే రోజులు పాత రోజులు, మీ రోజులు అవి. ఇప్పుడు వేలుముద్రకి వచ్చేది లేదు. ఇక్కడ ఎవరైతే ఫీల్డ్లోకి వెళ్తున్నారో వాళ్ళని బుక్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్కో బ్యాంక్కో చెక్ వచ్చేస్తుంది. అందుకే ఇప్పుడు వేలుముద్ర అనేది లేదు. మీరు ఆ పాత వాసనలతో పాత పద్ధతిలో ఇంకా ఆ విధంగా ఉందని అనుకుంటున్నారు. ఆ విధంగా లేదు. అందుకోసం ఏంటంటే ఏదైనా మాట్లాడేటప్పుడు అవాకులు చెవాకులు మాట్లాడేటప్పుడు సత్యనారాయణ గారు మీరు ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు, ఊకదంపుడు దబాయింపులు చేసుకుంటూ మరి ప్రభుత్వం మీద నిందలేయాలని ప్రయత్నమే తప్ప వేలుముద్ర సిస్టమ్ పోయి 2 years అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచే డైరెక్ట్గా ఎవరైతే ఎన్ఆర్ఈజిఎస్లో పనికి వెళ్తారో అక్కడ మస్టర్ పడంగానే ఆయన పేరును బ్యాంక్కి వెళ్తుంది. అది ఆ వేణుముద్ర అనేది ఉండదు. అందుకోసం ఏంటంటే జనం ఏదో అమాయకులు అనుకొని చెప్పి అవాకులు చెవాకులు ప్రభుత్వం మీద నిందేయాలి, ఏదో ఒకటి మాట్లాడాలి అని చెప్పి మరి బోడిగుండుకి మోకాలకి ముడిపెట్టి ఏదో మాట్లాడేస్తుంటే బోడిగుండు మోకాలు ఎప్పుడైనా ముడి అవుతుందా? అవ్వదు కదా. కానీ బోడిగుండుకి మోకాలకి ముడిపెట్టి మాట్లాడే పెద్దలు వీళ్ళు. బొత్స సత్యనారాయణ గారు మాట్లాడే మాటకి ఏమీ అర్థం ఉండదు, పర్థం ఉండదు. ఏదో ఒకటి మాట్లాడాలి, నింద పడేయాల. బట్ట కాల్చి మన ముఖం మీద పడిస్తే తుడుచుకోవాల్సిన పని మనకు ఉంటుంది. అదే అలవాటు తప్ప అభివృద్ధి సంక్షేమంలో ఎప్పుడూ దృష్టి పెట్టకుండా వాళ్ళే తోటపల్లికి గత 5 సంవత్సరాల్లో చీపురుపల్లికి ఎమ్మెల్యేగా ఉన్నారు, మినిస్టర్గా ఉన్నారు. 5 ఏళ్ళలో ఒకసారైనా సిల్ట్ క్లియరెన్స్ చేయించుంటే, జంగిల్ క్లియరెన్స్ చేయించుంటే ఈరోజు ఇంత బాధపడక్కర్లేదు కదా.